కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, నేను చచ్చిపోతాను అనుకుంటారు. చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే. చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు. కనీసం నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం, నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు. నేను ఎందుకు బతకాలి? స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఎవరు నన్ను ప్రేమించి నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు, బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు. టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి, తల్లిదండ్రుల ప్రేమ దొరకక, అంటే వాళ్ళు ప్రేమ గల్లోళ్ళే కానీ ఆ ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు. నువ్వు చదవాలి 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 చదవాలి. అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు, శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడొద్దు, ఫ్రీగా ఉండు, రిలాక్స్గా ఉండు. ఏదైతే అదైంది, ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం, లేకపోతే సెకండ్ లేదా థర్డ్ ఏం పర్వాలా, అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా, ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, రిలాక్స్గా ఉండు అని బిడ్డలకి చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ధన్యులు. కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్, బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను. మూర్ఖత్వం ఏముందన్న, వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద. వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్తో కూస్తో ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది. అరే చదవాలిరా బాబు, చదవాలి, చదవద్దని ఎవడు చెప్పాడు? చదవాలి, చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగం సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు కాదని నేను అనట్లా. కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది రుద్ది రుద్ది. మనం ఒక బుడ్డదాన్ని చూసాను, దానికి మొత్తం 5 ఏళ్ళు లేవు, పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారం లాగా దాని వెనక. దానికంటే మించుందండి దాని బరువు. యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినట్టు నడుస్తుంది. చదవకపోతే ఎట్లన్నా, చదవాలి కదన్నా, చదివించమ్మా కాదంటలేదు, కానీ కొంచెం భరోసా అయ్యమ్మా, కొంచెం ధైర్యపరచునైనా. ఎగ్జామ్స్ టైం ఇది, ఎగ్జామ్స్ టైం ఇది. భయం ఏం చేసిందో తెలుసా? జాగ్రత్త 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 అంటే బాగా నడిచేవాడు కూడా పడతాడు. నేను చెబుతున్నాను, నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నేను అదే చెప్తాను, ఏమైతే అదే రాసే, నేను అదే చెప్తా, ఏమైతే అదే రాసే. నువ్వు ఇలా అంటున్నావు అన్న, మా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదన్నా, ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే నువ్వు అంటున్నారన్న, చాలా టెన్షన్గా ఉందన్న, నీ గుండె దడతో చెప్తుంది పాపం. ఏం చెప్పాలా నేనే వాళ్ళ అమ్మా నాన్న కాదుగా. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను, అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తూ ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో, చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది. నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు, నీ పిల్లల్నేమో ఒత్తిడికి గురి చేస్తున్నావు. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మెదడు ఉంది, నీలాంటి మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళని టార్చర్ చేయొద్దు. చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి. మతిపోతుంది పిల్లలకు తెలుసా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న, ఏందో వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేయన తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాడికంటే? టార్చర్. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు.
కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాస్తవాలా కాదా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే. కానీ ఏం చేద్దాం, కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు, కొంతమంది భార్యలు ఇలా ఉన్నారు, కొంతమంది భర్తలు అలా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను కూర్చిన టార్చర్. తల్లిని అర్థం చేసుకోరు, తండ్రిని అర్థం చేసుకోరు. అరే రే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే అని పిల్లల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ప్రేమ నాకు దొరకలేదే, ఇంత చేసి కూడా వేరే వాళ్ళని వాళ్ళు ప్రేమించి గౌరవిస్తున్నారు, కానీ ఇంత చేసిన అమ్మని అమ్మ అనలేకపోయారే, నాన్నని నాన్న అనలేకపోయారే, నా గురించి ఆలోచించలేకపోయారే, నా మంచి చెడ్డలు పట్టించుకోలేకపోయారే, నేను ఒకదాన్ని ఉన్నాను, నేను ఒకడిని ఉన్నానన్న ఆలోచనే వాళ్ళకి లేదే. ఇలాంటి ప్రేమ లేని కుటుంబంలో నేను ఎందుకు బతకాలి? దేవుడా నన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? స్తోత్రం చెప్పండి అందరు కలిసి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా లేకపోతే నిద్ర ఏమైనా పోతున్నారా? అయ్యా, నిద్రపోయే మ్యాటర్ కాదు ఇది. ఎవరు కళ్ళు మూయకండి. మీ జీవితంలో ఇందులో ఏదో ఒక టచ్ అయ్యిద్ది, ఆలోచించండి. ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు నలుగుతుండొచ్చు. కొంతమందికి భర్త విడిపోడు, కానీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధ. కొంతమందికి భార్య విడిపోదు, కానీ భార్య అర్థం చేసుకోవట్లేదన్న బాధ. సమస్యలు తీరక కొంతమంది, అప్పులు తీరక కొంతమంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అనుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, ఆరోగ్యం ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? సంతోషము లేని, నిరాశ నిస్పృహల్లో దుఃఖములో బ్రతికేటువంటి మనస్సు రోగ కారణము అని అర్థం. ఎక్కడుందో తీయగలరా? సంతోషము గల మనస్సు ఆరోగ్యమునిచ్చునన్న మాట ఎక్కడుంది? సామెతల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దొరకలేదా? 17వ అధ్యాయం 22వ వచనం చదువు చూడు ఒకసారి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి? జబ్బు వచ్చినప్పుడు ఎండిపోతాయి ఎముకలు. అక్కడే ఉంది చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను జబ్బుకు కారణం అని అర్థం. మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, అక్కడ నేను ఉంటాను అన్నాడుగా. అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టం ఆ దేవుడికి? మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు ఇక్కడ. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా?
సారాయికి దాసు కావాలా, బ్రాందీకి దాసు కావాలా, దేనికి దాసు కావాలి? వాడి మందు తాగడానికి అలవాటు పడతాడు, ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు. తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటైపోయి చివరికి వాడి బ్రతుకంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నా జవాబు ఏంటంటే, నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే, నువ్వు కొద్దిగా మైండ్ గల్లోడు అయితే నా మాట విను. ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు, తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను, అందరికీ తెలియాలి, చేరాలని. నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అన్నమాట, నంబర్ 1గా ఉంటావు అన్నమాట. దరిద్రులెవరు? రియల్ లవర్ నువ్వు, నిజమైన ప్రేమికుడివి, నీది ట్రూ లవ్. కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పినవాడిని నమ్మి అవతలకి వెళ్ళింది. కొద్ది రోజుల్లో సినిమా కనపడేది, డౌటే లేదు అందులో, ఎందుకంటే వాడు మాయోడు. ఆ పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు, వశపరుచుకున్నాడు. తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు. బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి, నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి. అది శాపగ్రస్తురాలు, అది దరిద్రురాలు, అది భ్రష్టురాలు. ఇదేందిరా రివర్సు? ఏడవాల్సింది ఏడవకుండా ఏడవకూడనోడి నువ్వేడుతున్నావేంది? నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏంద్రా పిచ్చోడా? పాయింటేనా? నీలాంటి నిజమైన ప్రేమికుడిని కోల్పోయినందుకు అది దరిద్రపదిరా. ఆ పనికి మాలింది దరిద్రపదిరా, వదిలేయ్. అరే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికిమాలోడా అని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటావు? పాయింట్ ఏనంటావా? ఎట్లా బతకాలి? వీడి ఫీలింగ్ ఏందని చెప్పి సైతాను ఎట్లా మోసం చేశాడు తెలుసా? నువ్వు ఏడుపు మొహం వేసుకొని దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన వాళ్ళగా మందు వేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా. నిన్ను చూసి ఆమె కుమిలి సినిమాల్లో జరిగిద్ది రప్పించోడా. రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా. నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతుపోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చి నీకేదో జీవితాన్ని ఏం నడవవు. అదంతా సాతాను చేసిన మోసం. ఈరోజు యవ్వనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను. ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను చెప్పాలి, చెప్తున్నా. నా భార్య పోయిందన్న నేను చాలా జాగ్రత్తగా ప్రేమించాను, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానంటే నీలాంటి నీతిమంతుణ్ణి ఇంత ప్రేమ కలిగిన భర్తను వదిలిపెట్టిపోయిందంటే నువ్వు దరిద్రుడివి కాదురా. నీలాంటి నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక మాయోడి వెంట పోయినా అది దరిద్రపదే. దాని కర్మ అది మోసి దాగో. రేపు నెత్తి నోరు కొట్టుకుంటుంది. ఏమన్నా తెలుసా? నా భర్త దేవుడయ్యో, నా భర్త దేవుడని. ఇక దేవుడన్నా లేదు, గీవుడన్నా లేదు. మంచి హృదయం కలిగిన వాడివి, మంచి ప్రేమ కలిగిన వాడివి, నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు మరో జీవితాన్ని నా దేవుడిస్తాడు నీకు. ఇయ్యకపోయినా పర్వాలా, నీ బిడ్డలు పెట్టుకొని అలాగా నిజాయితీగా బతుకో. ఈ మాటే అనుకో, నాలాంటి వాడిని వదిలిపెట్టిపోయినందుకు అది దరిద్రపది, దాని కర్మ గాలింది, అది శాపగ్రస్తురాలు.
మంచి లైఫ్ పాడు చేసుకుంది అది. ఇక దాని బతుకు కుక్కలు చించిన విస్తరే. సమాజంలో దానికి గౌరవం లేదు. నా దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంది, వెళ్ళిన దగ్గర సుఖపడలేదు. చివరికి దాని క్షోభ అరణ్యరోదన. కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి అది చావాల్సింది, నేను చావటం ఏంటి? నాలాంటోడిని కాళ్ళదాన్ని వెళ్ళిందంటే అది క్షోభించాలి, నేను కాదు. ఇది నాయన అనుకోవాల్సింది ఒక మగవాడైనా ఒక ఆడ మనిషి అయినా. నేను నా భర్తని యథార్థంగా ప్రేమించాను, అతడే సర్వస్వం అనుకున్నా, నా జీవితం మొత్తం అప్పచెప్పుకున్నా, అతనికి వెట్టి చాకిరీ చేసి అన్ని పరిచర్యలు చేశా. కానీ నన్ను కాదని మాయ మాటలు పలికే ఒక జారిని వెంటబడ్డాడు, మాయ మాటలు పలికే ఒక జారా స్త్రీ వెంటబడ్డాడు. నాలాంటి దాని ప్రేమను కోల్పోయిన వాడు దరిద్రుడు, నేను కాదు. ఎవడు దరిద్రుడు? వాడు దరిద్రుడు. పౌలు లాంటి భక్తుడిని వదిలిపెట్టిపోయిన దేమా దరిద్రుడా, లేకపోతే పౌలు దరిద్రుడా? ఎవరు దరిద్రులు? సైతాను తిరగేసి చూపిస్తాడన్నమాట. అర్థమైంది? వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పోళ్ళు అయినట్టు, అలాంటి గొప్పోళ్ళు మన నుంచి పోయినందుకు మనకి వేదన కలుగుతున్నట్టు వాడు మనల్ని మోసగిస్తాడు, వంచన చేస్తాడు. సైతానా అనాలవాడిని. ఎవరు దరిద్రుడురా? పౌలు దరిద్రుడా, దేమా దరిద్రుడా? పౌలు అంతటి వాడిని వదిలిపెట్టి పెంట కోసం పరిగెత్తాడు. ఈ లోకమంతటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఏవేవి నాకు గొప్పవి అయి ఉన్నాయో, ఏవి శ్రేష్టమై ఉన్నాయో అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా అన్నాడు పౌలు. దాన్ని వెంటబడిపోయాడు. పౌలు ఎవరు? నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు, కోల్పోయిన వాళ్ళు దరిద్రులండి, కోల్పోయిన వాళ్ళు పనికి మాలోళ్ళు, కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు, హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు. వేసినప్పుడు ఎవరు దరిద్రులు? నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు. అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు. వాళ్ళు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తప్పకుండా ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను నేను, వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి. ఎందుకు రింగిపోవాలి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? యవనస్తుడా, నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపుదిరా, పనికి మాలింది. నువ్వెందుకు చావాలి నాయనా? నువ్వెందుకు చావాలి? నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్తగిస్తే అది చావాలి. నువ్వెందుకు చావాలరా? నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి. నువ్వే తమ ప్రపంచం అనుకున్న నీ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి ఆయన నిమిత్తం నువ్వు బతకాలి, బతకాలి, బతకాలి. ఆయన కోసం బతకాలి, ఆయన నిమిత్తం బతకాలి. నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. నీకు స్త్రీవైనా పురుషుడైనా నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఎవడా ఎవడా ఎవడా? కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను. అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను. ఏందిరా నీ బొంద కోల్పోయింది? ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు. చచ్చిపోతున్నారు, అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు. అర్థమైందా? చచ్చిపోతున్నారు. బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తున్నాడు కాబట్టి, సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకు చెబుతున్నాడు చాలేమన్నా? ఇది అనవసరంగా చెప్పట్లా. ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు
ఆర్పేసుకుంటున్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, వివాహితులకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది అలాగ జరిగింది. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా. పిల్లల్ని కని భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు, పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు, లక్షల మంది చరిత్రలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. సస్తేగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శపించబడి, శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలని ఇచ్చిద్ది. ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే, అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు, నీలాంటి వాడిని కోల్పోయినందుకు అది దరిద్రపదిరా, నీకేమరా బంగారం రా. సవాల్కరంగా నిలబడాలి, నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి. నువ్వు తినాలి, మంచిగా ఉండాలి, మంచి హోదాలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు, నీ కుమార్తెను ధైర్యపరచు, నీ బిడ్డల్ని ధైర్యపరచు. కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే సహోదరులో, ఇరుగు పొరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో, అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను. టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు. ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. దరిద్రులు ఎవరండి? యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి, ఆయన్ని విమర్శించి, ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా? యేసయ్య దరిద్రుడా? అరే, వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన్ని పట్టుకొని వ్యంగ్యపు మాటలన్న వాళ్ళు నిష్ఠ దరిద్రులు. యేసయ్య రత్నం, యేసయ్య రత్నం. నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా? నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం, నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళు దరిద్రులు, నువ్వు కాదు. నువ్వు ఎంత నీతి కలిగిన దానివో, ఎంత నీతిగా ఉన్నావో, ఎంత నీతిగల్లవాడవో, ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమై వస్తే నిన్ను నెత్తికెత్తుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు. కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రురాలివి కావు. నువ్వు దేవుని బిడ్డవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు. వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు యేసయ్య ప్రేమ దక్కిందే, నీకు యేసయ్య ప్రేమ దక్కిందే. నేను అందుకే చెప్తున్నాను, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే. అంతే, నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు. నేను చెబుతున్నాను కదా, నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు, నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు, గుండె నిండా ప్రేమతో నిండి ఉన్నావు. నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు, వారిని ఆదుకునే వ్యక్తివై. అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు దరిద్రులు. మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతానుగాడు. చూపించి నిరాశ ఊబిలోకి నెట్టి, కృంగుబాటులోకి నెట్టి చచ్చిపో అంటాడు వాడు.
రివర్స్లో ఎట్ట చూపిస్తాడు? ఏడవలసిన వాళ్ళు ఏడవటం కాదు, ఏడవకూడని నువ్వు ఏడిచేటట్టు చేస్తాడు వాడు. నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా, అందరు భార్యలు చూడు ఎట్టున్నారో, నీ భార్య చూడు, నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా. భార్య ప్రేమ దక్క నువ్వు ఎందుకు బతకాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? దీనికి సమాధానం ఏంటి? అందుకని యేసయ్య చచ్చిపోయాడా? అయ్యో వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి కుమిలిపోయి చచ్చిపోయాడా? లెక్క కూడా చేయలే. బాధ వచ్చినా దులిపి అవతల పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదన వచ్చినా దులిపి అవతల పడేశాడు. ఓ సేవకుడా, ఓ సేవకుడా, నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా? డోంట్ వరీ. యథార్థంగా కష్టపడ్డ నీలాంటి నీతిమంతుణ్ణి తృణీకరించినందుకు, పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకే చెప్తున్నా, సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా? దైవజనుడిని నువ్వు ఎంతో ప్రేమించి వెంబడించి మంచి ఉపచారం చేసి చాలా కష్టపడి చాలా ప్రయాసపడి సేవకుడికి సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు, దేవుని పనికి నువ్వెంతో కోఆపరేట్ చేసావు, అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా? వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా? అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు, దరిద్రం వాళ్ళది. ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుడిని, నీలాంటి నమ్మకస్తురాల్ని, నీలాంటి భక్తిపరురాల్ని, అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకురాల్ని, మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు, ఆ సేవకురాలు దరిద్రురాలు. నువ్వు కాదు, నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు దరిద్రులు. చూడండి, ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను. విషయాన్ని ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి, ఏ కోణంలో సైతాను చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం. ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ప్రేరేపించబడ్డ ఈ వేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే, వికృతమైన కోణంలో సమస్యను సైతాను చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు, మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు, మన మనసులో అశాంతిని నింపుతాడు, మన బ్రతుకుని దుర్భరం చేయడానికి శత్రువు ప్రయత్నిస్తాడు. నేను ముందే చెప్పాను, వాడు మనస్సులను వేటాడే వేటగాడు, వాడు మనస్సులను వేటాడుతాడు. అందుకే ఏ విషయాన్నైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి, చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు.